హాయ్! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము బోయపాలెంలో స్వయంభుగా వెలిసినటువంటి పార్వతీదేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ ఆలయం అనేది చిలకలూరుపేట నుండి గుంటూరు వెళ్ళే దారిలో హైవే మీద ఉంది. అంతేకాదు ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు స్వయంభుగా వెలిశారు. 90 సంవత్సరాల నుండి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈరోజు మనము అమ్మవారు ఎలా వెలిశారు, అలాగా అమ్మవారి విశిష్టత ఏమిటి, టెంపుల్ విశిష్టత ఏమిటి, అమ్మవారికి ఏ మాసంలో ఎలాంటి పూజలు జరుగుతాయి, సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ ఆలయం దగ్గర హైవే మీద వెళ్ళేటువంటి ఏ వెహికల్ అయినా సరే ఆగాల్సిందే. ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి ఒక్క భక్తుడు వెళ్తాడు. అంత గొప్ప విశిష్టత కలిగి ఉంది ఈ ఆలయం అనేది. ముఖ్యంగా ఈ అమ్మవారి ఆలయం అనేది హైవే రోడ్డుకి అండ్ సర్వీస్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది. అదేంటి రోడ్డు మధ్యలో అమ్మవారి ఆలయం ఉండడం అని అనుకుంటున్నారు కదా. అలాగే ఆలయంని తొలగించి రోడ్డు వేయొచ్చుగా అని అనుకుంటున్నారు కదా. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ అమ్మవారి శక్తిని తెలుసుకొని ఆలయంని కదిలించకుండా ఆలయానికి ఇరువైపులా రోడ్డు నిర్మించారు హైవే అధికారులు. అమ్మవారి ఆలయంలో వాహన పూజ, అలాగే కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ వాహన పూజకి, కుంకుమార్చనకి కావలసిన వస్తు సామాగ్రి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఇటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఆలయ ప్రాంగణంలోనే దొరుకుతాయి. అమ్మవారు ఎలా వెలిశారు, ఆలయ విశిష్టత ఏమిటి, ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. సుమారుగా 100 సంవత్సరాల క్రితము కొండ మీద శ్రీ పార్వతీ అమ్మవారు వెలిశారు. ఆ కాలంలో ఉన్నటువంటి బోయవాళ్ళు కొండ పనులకి వెళ్ళేవారు. బోయజాతి వాళ్ళు. వాళ్ళకి అమ్మవారు నిద్రలో కలలో కనిపించి ఇలా అన్నారట, నేను ఇక్కడే కొండ మీద ఉన్నాను, మీరు నన్ను దర్శించుకోవడానికి, నన్ను కొలవడానికి నేను కొండ దిగువ ప్రాంతానికి చేరబోతున్నాను. కనుక మీరు నన్ను కొండ దిగువ ప్రాంతానికి చేర్చి నన్ను ప్రతిష్ఠించవలెను. అలా చేసిన ఎడల మిమ్మల్ని, మీ గ్రామాన్ని, ప్రజలను చల్లగా చూస్తూ, వారికి ఎదురయ్యే ప్రమాదాలను నివారిస్తూ, వారిని కాపు కాస్తూ సంరక్షిస్తూ ఉంటానని ఆ తల్లి కలలో కనిపించి చెప్పిందంట. ఆ మరుసటి రోజు బోయవాడు కొండ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని వెతికి కనుగొన్నాడు. స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతీ అమ్మవారిని. ఆ మరుసటి రోజు బోయవాడు కొండ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని వెతికి కనుగొన్నాడు. స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతీ అమ్మవారి విగ్రహాన్ని. వెంటనే వారి ఎడ్ల బండిలో అమ్మవారి విగ్రహాన్ని ఎక్కించి కొండ కింది ప్రాంతానికి చేర్చారు. వారి ఆలోచన ప్రకారం అమ్మవారిని ఊరి నడి మధ్యలో ప్రతిష్ఠించాలని భావించారు. అలా ఎడ్ల బండి సాగుతూ ఉండగా దారి మధ్యలో ఆ ఎడ్లు ఒక ప్రాంతానికి చేరుకున్న తర్వాత మొరాయించాయి. దానితో అమ్మవారు ఇక్కడే ఉండాలని కోరుకుంటుందని బోయవాళ్ళు భావించారు. ఆ తల్లిని సంతోషంగా ఆ ప్రాంతంలోనే ప్రతిష్ఠించారు. అమ్మవారి ప్రతిష్టకు మూల కారణం వడ్డేపల్లి వంశీయులే. వారి వంశీయులే ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఆలయంలోకి వచ్చే భక్తుడు ముందుగా శ్రీ గణపతిని దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు భక్తులు. అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటారు. ఆదివారం, శుక్రవారం భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడానికి పొంగలిసాల్లో పొంగళ్ళు పెడుతూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఈ విధంగా భక్తులు వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి సమర్పణ చేసుకుంటూ ఉంటారు. మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ పోదామా మారెమ్మ మనసాటి ముత్తైది వేచి ఉంది వేదనతో పోదాము రారండి సౌభాగ్యం కాయండి ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ గంగమ్మ మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ పోదామా మారెమ్మ పద 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 పదవమ్మ. ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ పార్వతీదేవి నమ. బోయపాలెం గ్రామం, గుంటూరు జిల్లా బోయపాలెం గ్రామం, పార్వతీపురం వచ్చినటువంటి శ్రీ పార్వతీదేవి దేవస్థానం ముందు ఆ అమ్మవారు పార్వతీదేవిగా వెలిసి స్వయంభూగా వెలిసి మన గ్రామంలో బోయపాలెం గ్రామంలోనే అందరి భక్తుల చేత పూజలు అందుకుంటూ అందరినీ కూడా చల్లగా చూసేటువంటి తల్లి ఆ తల్లి అమ్మవారు పార్వతీదేవి తల్లి. చుట్టుపక్కల గ్రామాల్లోనూ మరి అన్ని మతస్థుల పూజలు అందుకుంటూ అందరి యొక్క పూజలతోటి అందరినీ చల్లగా చూసేటువంటి ఆ తల్లి అమ్మవారు. మరి ప్రతి రోజు కూడా అమ్మవారి దర్శనం దాకా జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా పొంగళ్ళు, ముక్కుబడి పూజలు, పొంగళ్ళు సమర్పణ జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా పువ్వు మార్చనలు, మరి అమ్మవారి యొక్క నామ సంకీర్తన భజన కార్యక్రమాలు జరపబడతాయి. మరియు శ్రీ వడ్డేపల్లి నరసింహరావు గారి బ్రహ్మయ్య గారి కుమారుడు శ్రీ వడ్డేపల్లి నరసింహరాజు గారి ధర్మకర్తగా వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. గురి యొక్క పెద్దలు, గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారు దేవస్థానం కార్యక్రమాలు జరపబడుతున్నాయి. 50 మంది భక్తులు కూడా చేసి అమ్మవారి దర్శనాన్ని చేసుకుని తరిస్తున్నారు. అమ్మవారికి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, నవరాత్రుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? ప్రతిరోజు కూడా ప్రతి శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత వైభవంగా జరిపేటువంటి శ్రావణ మాసం 4 శుక్రవారంలో, 4 మంగళవారం, మరియు అలాగే దసరా ఉత్సవాలు 10 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుపుకోబడుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో ఆ తల్లిని మనం ఏదైనా ధర్మపరమైన ఒక కోరిక కనుక కోరుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది. అందుకు నేనే సాక్ష్యం, నాకైతే జరిగింది. సో మీరు ఎవరైనా ఈ టెంపుల్కి సరౌండింగ్గా ఉంటే ఇమీడియట్గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. బోయపాలెంలో స్వయంభుగా వెలిసినటువంటి పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు అనేవి అత్యంత వైభవంగా జరిగాయి. ఆ తల్లిని ఆలయం వాళ్ళు ఏ విధంగా అలంకరించారో ఆ 9 అవతారాలను మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాము. ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ గంగమ్మ మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ పోదామా మారెమ్మ మనసాటి ముత్తైదే వేచి ఉంది వేదనతో పోదాము రారండి సౌభాగ్యం కాయండి. ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ గంగమ్మ మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ పోదామా మారెమ్మ. ఉదయమే లేచి ప్రతి ముత్తైదు అంబను కాదు కలిచేది, తన మదిలోని కలకలనన్ని అమ్మలకేగ తెలిపేది. నెలతలే లేకుంటే దేవుడికి నెలవేది, భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది. దయతోటి కుంకుమ పూలు అక్షింతలు. సో చూశారు కదండి, ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆలయం వాళ్ళు ఎంత బాగా అలంకరణ చేశారో. మీరు గనక ఈ బోయపాలెం గ్రామానికి కనుక దగ్గరగా గనక ఉన్నట్లయితే తప్పకుండా ఈ బోయపాలానికి వచ్చి స్వయంభుగా వెలిసినటువంటి ఈ పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోండి.